నేను 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సోషల్ మీడియాలో. ముందుగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాకు తప్పో ఒప్పో ఇంత హైలైట్ చేసిందని. కానీ వాస్తవాలు నిన్న నేను చెప్పడం జరిగింది. నేను చదువుకుంది మెట్రికులేషను, 2nd క్లాస్లో పాస్ అయ్యా. దాని తర్వాత PUCలో జాయిన్ అయ్యా. ఏదో మంచి ఆఫర్ వ్యాపారంలో వచ్చినప్పుడు నేను వ్యాపారంలో డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. నా అఫిడవిట్లో కూడా మెట్రికులేషన్ అనే రాశా. 2 times ఎన్నికల్లో నుంచున్నా, 2 times కూడా గెలిచా. ఆ అఫిడవిట్లో కూడా నేను మెట్రికులేషన్ అని రాయటం జరిగింది. నేను ముందు చెప్పింది అది డిలీట్ చేసి తర్వాత చెప్పింది హైలైట్ చేయటం జరిగింది. నేను మెట్రికులేషన్ చదివి PUCలో జాయిన్ అయినది అది డిలీట్ చేయటం జరిగింది. ఫర్దర్ స్టడీస్ మీరు ఎందుకు చేయలేదు, ఏం చదవాలనుకున్నారు అన్నప్పుడు నేను బీకామ్ చదవాలనుకున్నా. దాంట్లో కూడా ఈ PUCలో మెట్రికులేషన్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి కాబట్టి PUCలో కూడా అట్టాగా ఉంటుంది, అట్టాగా బీకామ్లో కూడా ఉంటుందని అనుకున్నాను. నేను అంత మాత్రాన నేను వద్దంటే అసలు ఇంటర్వ్యూ నాకు బలవంతంగా కొన్ని రోజుల నుంచి ఇవ్వండి బాగుంటుందని చెప్పి నచ్చెప్పి చేసినప్పుడు వాళ్ళు కూడా మా ఒక గౌరవాన్ని కాపాడుతూ ఎక్కడైనా ఒకటారా నిజంగా తప్పులు చెప్పినా దాన్ని సర్దిద్దుకోవాలి. అంతేగాని మా పర్సనల్ దీంట్లో కూడా వెళ్ళిపోయి అనవసరమైన రాద్ధాంతం చేస్తాం. నెక్స్ట్ టైం ఆ సోషల్ మీడియాలో ఐ డ్రీమ్ మీడియాలో ఎవరు కూడా ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వరు. ఇక ముందు దయచేసి ఇటువంటి పనులు మానుకొని ఉన్న ఫ్యాక్ట్స్ని చెప్పండి ప్రజలకి. ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఎంత సర్వీస్ నా నియోజకవర్గంలో చేస్తున్నా, ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటున్నా, నా నియోజకవర్గంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఆయన పరిపాలనలో మనం ఎంతవరకు డెవలప్ చేస్తున్నాం. పాత బస్తీని కొత్త బస్తీగా తీర్చిదిద్దాం ఈ 2.5 సంవత్సరాల్లో. దాన్ని హర్షించండి. మేము కష్టపడకుండా ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే అది చూపించండి. దీనివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నెక్స్ట్ ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త అయ్యమని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.